అందరికీ నమస్కారం అండి. తిన మా అమ్మ అండి. అందరికీ నమస్కారం అమ్మా. మీరు ఎప్పుడు నన్ను అడుగుతూ ఉంటారు కదా, మీకు ఇన్ని వంటలు, ఇన్ని పాత వంటలు ఎలా వచ్చని. అవన్నీ నేర్పించింది మా అమ్మే. అందుకే ఈ రోజు మీకు పరిచయం చేద్దామని మీ ముందుకు తీసుకొచ్చాను. ఇప్పుడు రాబోయే సంక్రాంతికి చేసుకునే మన పాతకాలం నాటి పిండి వంటలన్నీ మా అమ్మ చాలా బాగా చేస్తుంది. మా అమ్మ నాకు అన్ని పిండి వంటలు అన్ని నేర్పిందమ్మా. సంక్రాంతి పిండి వంటలన్నీ చాలా బాగా వస్తాయమ్మా. నేను పక్కా కొలతలతో మీకు చెప్తాను. మీ ఇంట్లో వాళ్ళందరూ చాలా హ్యాపీగా బాగున్నాయని చెప్తారు. ఈ రోజు కజ్జికాయలు చేసి మీకు చూపిస్తున్నాను కొలతలతోటి. రండి, సంక్రాంతికి అన్ని పిండి వంటలు మీకు చేసి చూపించాను. చేసేసుకుందాం. కజ్జికాయలు చేయడానికి ఇవన్నీ కావాలమ్మా. గసగసాలు, నువ్వులు, కొబ్బరి, కరాచీనొక, పంచదార. పచ్చి కొబ్బరే కానీ 2 రోజుల ముందు కొట్టింది అయితే బాగుంటది. ఇవన్నీ ముందుగా విడివిడిగా వేయించుకోవాలి. కొలత గ్లాసుతో 1/2 గ్లాసు గసగసాలు చిన్న మంట మీద దోరగా వేయించుకోవాలి. 1 గ్లాసు నూపప్పు దోరగా వేయించుకోవాలి. 1 గ్లాసు బొంబాయి రవ్వ కూడా దోరగా వేయించుకోవాలి. కొద్దిగా నెయ్యిలో కొబ్బరి దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు కొలత గ్లాసుతో 2 గ్లాసుల పంచదార వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ యాలక్కాయ పౌడర్ వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు కజ్జికాయలకి స్టఫింగ్ రెడీ అయిపోయింది కదా, పూరి పిండి కలిపేసుకుందాం రండి. కొలత గ్లాస్ తో 4 గ్లాసులు మైదా పిండి, చిటికెడు ఉప్పు, కాస్త కరాచీనుక, స్పూనుడు వేడి నూనె వేసి ఒకసారి కలిపి కొద్దిగా నీళ్లు వేసుకుంటూ పూరి పిండిలా కలుపుకోవాలి. పంచదార బదులు బెల్లం, మైదా బదులు గోధుమ పిండి వాడుకోవచ్చు. మా అమ్మ వాళ్ళు చిన్నప్పటి నుంచి పాటించిన పద్ధతులు, తిన్న ఆహారాల వల్ల వాళ్ళకి 65 ఏళ్ళు వచ్చినా షుగరు, బీపీ, థైరాయిడ్ లాంటివి లేవు. అందుకే మనం తినడానికి భయపడే ఆహారాలు కూడా ఆనందంగా రుచిగా చేసుకుని చక్కగా తింటారు అప్పటి వాళ్ళు. మీకు పండక్కి ఏ పిండి వంటలు కొలతలతో సహా కావాలో కామెంట్ చేయండి, తప్పకుండా ఏ పిండి వంట చేసుకున్నా నిండు బిందు మీద పెట్టి అమ్మవారికి దండం పెట్టుకోండి అమ్మా. సో గుడ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.